సరికొత్త కథతో మిమ్మల్ని అలరించడానికి మీ అమూల్యని వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దామా? వరలక్ష్మమ్మ తన భర్త గోపాల్కి ఒక అబ్బాయి, పేరు అమర్. అమర్ మామూలు ఉద్యోగం చేస్తూ ఎటువంటి అప్పులు కాని బాధలు కాని లేకుండా చక్కగా జీవిస్తూ ఉంటాడు. అమర్కి పెళ్లి చేద్దామని ఎన్నో సంబంధాలు చూస్తారు, పెళ్లి చూపులకి కూడా వెళ్తారు, కాని ఏవీ కుదరవు. ఇంతలో ఒకరోజు అమూల్య అనే అమ్మాయి ఇంటికి వెళ్తారు. పొద్దున్న వస్తామని చెప్పి దారి తప్పి మొత్తానికి మధ్యాహ్నం చేరుకుంటారు. ఇంతలో సీరియల్ చూస్తూ ఉన్న అమూల్యని ఒక పక్కన కూర్చోబెడతారు. కాని అమూల్య టీవీ చూస్తూ తలదించుకుంటూ మళ్ళీ టీవీ చూస్తూ ఉంటుంది. అమ్మాయి లక్షణంగా ఉంది, అబ్బాయి ఇటుంటే అమ్మాయి ఏంటి అటు చూస్తూ తలదించుకుంటుంది? ఏం చెప్పనండి, మీరేమీ అనుకోకపోతే విషయం అయితే మాట్లాడేస్తాను. మా అమ్మాయికి సీరియల్స్ అంటే పిచ్చండి. ఎంత చెప్పినా ఏం చేసినా ఆ టీవీ చూడకుండా ఆ సీరియల్స్ చూడకుండా అస్సలు ఉండలేదండి. అవునా? నా తల్లే అత్తమ్మోరు, అత్తే దైవం సీరియల్స్ చూసావా? లేదా ఆంటీ, కోడలు రాజ్యం, ఐఏఎస్ కోడలు అంటే భలే ఇష్టం నాకు. అదేంట్రా, ఆ పిల్లని ఏం చూసే సీరియల్స్ చూడదంట? నాకు ఈ సంబంధం ఏమో నచ్చలేదు. నచ్చాల్సింది నీకు కాదు, వాడికి. అంటూ పెళ్లి సంబంధం కుదిర్చి పెళ్లి చేస్తారు. ఇద్దరత్తా కోడళ్ళు ప్రతిరోజు కలిసి చూసే సీరియల్స్ అయితే ఎంతో ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చూస్తూ ఉంటారు. ఏడుపు సీరియల్స్ కి ఏడుస్తూ టిష్యూలు పక్కన పెట్టుకుని మరీ ఏడుస్తారు. అదే కోపం తెప్పించే సీరియల్స్ అయితే తిట్టుకుంటూ చూస్తారు. ఆ విధంగా సీరియల్స్తోనే రోజంతా గడిపేస్తారు ఆ అత్తా కోడళ్ళు. కాని మధ్యాహ్నం 3 గంటలకి ఆ ఇల్లు యుద్ధభూమిగా మారుతుంది. అత్త వరలక్ష్మమ్మ రిమోట్ తీసుకొని, ఇదిగో కోడలి పిల్ల, 3 గంటలకు మాత్రం మా అత్త బంగారం సీరియల్ చూస్తాను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. ఈ విషయంలో నేను కూడా ఎవరి మాట వినను అత్తయ్య. కోడలి కష్టాలు సీరియల్ 3 గంటలకి, నేను అది ఎట్టి పరిస్థితిలో చూడటం మానను అంటూ ఇద్దరూ వాగ్వాదం చేసుకుంటూ ఉంటారు. సీరియల్ కోసం, రిమోట్ కోసం వాళ్ళ గొడవలు రోజురోజుకి మితిమీరిపోతాయి. ఆ గొడవలు చూడలేక గోపాల్ బయటకి వెళ్లిపోయి రాత్రికి వస్తాడు. కొడుకు ఉద్యోగానికి వెళ్లిపోయి మధ్యలో ఇంటికి రావడానికి కూడా భయపడి రాడు. కాని చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు అత్త ఎలా అయినా సీరియల్ చూడాలి అని కోడలి కోసం క్యారెట్ హల్వా చేసి మరీ తీసుకొని వచ్చి, ఇదిగో కోడలా, నీకోసమే చేశాను హల్వా, తిని ఎలా ఉందో చెప్పు. ఈరోజు నా ప్రేమను కూడా కలిపి స్పెషల్గా చేశాను. నా అత్త బంగారం సీరియల్ చూస్తే అత్తలు ఎంత మంచివాళ్ళో తెలుస్తుంది. దా, ఇద్దరం కలిసి చూద్దాం. థ్యాంక్ యూ అత్తయ్య, నేనంటే ఎంత ఇష్టం మీకు. రిమోట్ నా చేతిలోనే ఉంది. మీరు ఎన్ని చేసినా సీరియల్ మాత్రం నేనే చూస్తాను. కోడలి కష్టాలు సీరియల్ చూస్తే మీరు రేపటి నుండి ఈ రిమోట్ కూడా అడగరు తెలుసా అంటూ వాళ్ళ గోల మళ్ళీ మొదలు పెడతారు. రిమోట్ కోసం ఇద్దరు నాది అంటే నాది అంటూ వాగ్వాదం పెట్టుకుంటూ ఉంటారు. అత్తగోల వినకుండా సౌండ్ హై వాల్యూమ్ పెడుతుంది అమూల్య. టీవీ దగ్గరకు వెళ్లి మరి మ్యూట్లో పెడుతుంది అత్త వరలక్ష్మి. హై వాల్యూమ్ మ్యూట్, హై వాల్యూమ్ మ్యూట్, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంతలో టీవీ ఆగిపోతుంది. ఏమయ్యిందా అని చూస్తే టీవీ పనిచేయదు. ఇంతలో టీవీ బాక్స్ చేతిలో పట్టుకొని కొడుకు అమర్, టీవీ కోసం జరుగుతున్న మీ రచ్చ ఊరంతా వినిపిస్తుంది. సిగ్గుగా ఉంది నాకు. ఇక నుండి మీరు ఎవరి ఫోన్లో వాళ్ళు సీరియల్స్ చూసుకోండి. ఇదొక ఆప్షన్ ఉంది కదా, మర్చిపోయానే. సర్లేండి, త్వరగా నెట్ కనెక్షన్ పెట్టించండే. మీరు మాత్రం మారననే అంటున్నారు కదా, ఛీ అంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళ సీరియల్ పిచ్చి మాత్రం అస్సలు తగ్గదు. సోఫాకి ఒకవైపు అత్త, ఒకవైపు కోడలు కూర్చొని సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇంట్లో గొడవలేం వినిపించడం లేదు అని ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూ ఎప్పుడు గొడవ అవుతాదా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో కొన్నాళ్లకి నెట్ ఆఫ్ అయిపోతుంది, టీవీ పాడైపోతుంది. అత్తా కోడలికి ఏం చేయాలో తెలియక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా వేరే పనులు చేసుకుంటూ ఉంటారు.
మేడపైన అమర్ నెట్ కట్ చేసి టీవీ రాకుండా చేసి ఇద్దరికి బుద్ధి చెప్తాడు. అంత సీరియల్స్ పిచ్చి ఉన్న ఆ అత్తాకోడళ్ళు ఈ దెబ్బతో మారుతారా, లేకుంటే వీధిలో జనాలకి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారా, లేకుంటే ఇంటికి వచ్చిన మగవాళ్ళ ప్రాణాలు తీయనున్నారా? చూడాలి మరి.